ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఉండేటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి చంద్రుడు మకర రాశి నుంచి మీనం వరకు సంచరిస్తాడు ఈ వారం రోజులు కూడా. అదేవిధంగా వృషభ రాశిలో కుజుడు గురువు, కర్కాటక రాశిలో రవి శుక్రులు, సింహరాశిలో బుధుడు, కన్యా రాశిలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు, వారికి ఏ విషయంలో బాగుంటుంది, ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి, ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పేసింది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. సింహలగ్నము, సింహరాశి ప్రధానంగా మీకు మీ యొక్క రాశికి గమనించుకున్నట్లయితే మీ రాశ్యాధిపతి 12వ స్థానంలో ఉన్నాడు. మీరు ఉన్న ప్రదేశం మాత్రమే కాకుండా ఇతర ప్రదేశాలకు వెళ్ళి ఉద్యోగం సంపాదించుకునే ప్రయత్నం ఫలిస్తుంది. దీని ద్వారా బంధువర్గం వారికి ధనం ఇవ్వడం ద్వారా కొంతవరకు డిస్టర్బ్ అవ్వడము ఇటువంటివి సూచిస్తున్నాయి. కాబట్టి ముఖ్యంగా ఫినాన్షియల్ మ్యాటర్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ యొక్క మూడవ స్థానాధిపతి 12వ స్థానంలో ఉన్నందుకు ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యేటప్పుడు కొంచెం బాగా ప్రిపేర్ అయ్యేవలసిన పరిస్థితి ఉంటుంది. థర్డ్ హౌస్ సిగ్నిఫైస్ ఇంటర్వ్యూస్. అయితే ఇక్కడ లగ్నాధిపతితో కలిసి 12వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఇది ఒక రకంగా పాజిటివ్, ఒక రకంగా నెగిటివ్ అని చూపిస్తుంది. ఏమిటది అంటే పాజిటివ్ ఏమిటి అంటే విదేశీ కంపెనీలు, విదేశీ సంబంధించినటువంటి ఇంటర్వ్యూస్ ఏవైతే ఉంటాయో అవి సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది వాటిల్లో. కానీ లోకల్గా చూసుకునేటువంటి జాబ్స్ విషయంలో మాత్రం కాస్త ఎక్కువ ప్రయత్నం చేయాలి అనేటువంటిది మీ యొక్క జాతక చక్రంలో ఉండే గ్రహాలు చూపిస్తున్నాయి. చతుర్థ స్థానాధిపతి అయినటువంటి కుజుడు గురువుతో కలిసి ఉన్నందుకు ప్రధానంగా మీకు ఇక్కడ ఏంటంటే ఈ గురు-కుజుడు కలయిక అనేటువంటిది మీకు ఇక్కడ ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఇది వివాహ సంబంధించినటువంటి విషయాలతో పాటు జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలోని మరియు ఏదైనా ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన విషయంలో, ముఖ్యంగా ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశంలో లబ్ధిని చూపిస్తుంది. అలాగే ఒక వాహనం ఉంటే ఇంకో వాహనం తీసుకోవడము, లేనట్లయితే ఒక గృహం ఉండగా లేదా ఒక స్థలం ఉండగా ఇంకో స్థలం అంటే రెండవ స్థలము రెండవ గృహము తీసుకునేటువంటి యోగం బలంగా చూపిస్తుంది. వివాహ నిర్ణయాలు, వివాహ సంబంధించిన విషయాలు మాత్రం ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి తొందరపాటు పడొద్దు అనేటువంటి చాలా స్పష్టంగా మీకు గోచరిస్తుంది. క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి, దూర ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారికి ఇది సరైనటువంటి సమయం, అందులో ఎటువంటి సందేహం లేదు. రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారికి, రైతులకు కూడా చాలా బాగుంటుంది. దీనిలో ఎటువంటి సంశయించాల్సిన అవసరం అనేటువంటిది లేదని చెప్పుకోవచ్చు. మీ ఫైనాన్షియల్ గ్రోత్ బాగా ఉండాలి అంటే మాత్రం నిత్యము గణపతిని ఆరాధిస్తూ ఉండండి. గణపతిని తలుచుకుంటూనే మీరు డీల్స్ చేస్తూ ఉండండి. డీల్స్ మీరు ఎంత గణపతిని ఆరాధన చేసుకుంటూ చేస్తారో అంత ఖచ్చితంగా మీకు ఇవి అనేటువంటిది జరుగుతాయి, గుర్తుపెట్టుకోండి. అంత పాజిటివ్గా వెళ్తూ ఉంటుంది డీల్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో. మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ మీరు చూసుకోండి, మీ యొక్క ప్రయత్నం ఏదైతే ఉంటుందో, ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో ఇంకా బాగా సక్సెస్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం నవగ్రహాల్లో కుజ, గురువు, శుక్రుడు ఈ 3 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో మాత్రం కేతువు 2వ స్థానంలో ఉన్నందుకు కాస్త ఫైనాన్షియల్ మ్యాటర్స్ మరీ ఎక్కువ ఇబ్బంది వస్తుంది అనుకునేటువంటి వారు కాస్త నిత్యము దత్తాత్రేయుడి నామస్మరణ చేసుకుంటూ గణపతి ఆలయాలను దర్శించండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. చాలామందికి పర్సనల్ చార్ట్ చూపించుకోవడం వల్ల ఏమి లాభము అనేటువంటిది నన్ను చాలామంది అడుగుతున్నారు. కాబట్టి ఈ వీడియో ఎండింగ్లో ఇది చెప్పబోతున్నాను. అదేమిటి అంటే
మనకి జాతచక్రంలో 12 భావములు అంటారు. 12 రాసులు ఎట్లాగో 12 భావములు లగ్నం నుంచి. మీ పర్సనల్ చార్ట్లో లగ్నం ఏమి ఏ ఏ లగ్నం అయింది, మీ లగ్నాధిపతి ఎక్కడ ఉన్నాడు అనే దాన్ని బట్టి మీకు తెలిసే విషయం ఏమిటంటే మీ నేచర్ ఏమిటి, మీ నేచరు ఏంటో, మీరు ఎలా ఉండాలో, ఎలా ఉంటే మీరు సక్సెస్ అవుతారో చెప్తుంది. అలాగే మీరు సక్సెస్ అవ్వకపోవడానికి మీకు ఎందుకు ఆటంకం జరుగుతుందో, ఏ గ్రహాలకు మీకు కనెక్ట్ అవ్వడం వల్ల మీరు ఆటంకం పడుతున్నారో, ఏ గ్రహ సంబంధించినటువంటి దీపారాధన చేస్తే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారో చెప్తుంది. మీరు ఫస్ట్ అయితే ఇబ్బందుల నుంచి బయటపడతారు. మీ లగ్నం ఏంటో తెలుసుకొని అది ఉన్న సిచ్యువేషన్ కనుక తెలుసుకోగలిగితే. అలాగే అందరికీ కావాల్సిన ధనం, మీ ధనాధిపతి లగ్నం నుంచి ధనస్థానం అనేది ఒకటి ఉంటుంది. మీ ధనాధిపతి ఎక్కడున్నాడు, ఏ కండిషన్లో ఉన్నాడు దాన్ని బట్టి మీకు ఇప్పుడు ధనయోగం బాగా వచ్చే యోగం ఉందా, లేకపోతే ఉన్న ధనాన్ని పర్టికులర్గా మీరు దాన్ని సద్వినియోగం పరచకపోతే ఏదైనా ఇబ్బందుల్లో పడే యోగం ఉందా అనేటువంటిది కూడా మీ ధనాధిపతి చెప్తాడు. దానికి ఏమిటి, మహాదశ ఏమిటి, అంతర్దశ ఏమిటి, గోచారం ఏమిటి, గోచార గ్రహాలు ధనస్థానాన్ని యాక్టివ్ చేస్తున్నాయా, ఎక్కడైనా మీరు డబ్బులు పెట్టి ఇరుక్కుపోయేటువంటి యోగం ఏమైనా నడుస్తుంది అనేది చాలా స్పష్టంగా చెప్తుంది. అదేవిధంగా మీరు ఏ మార్గంలో వెళ్తే మీరు ధనయోగం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది ఉన్న పరిస్థితి కంటే అనేటువంటిది తెలుస్తుంది. అదేవిధంగా 3వ స్థానాన్ని బట్టి మీ యొక్క సిబ్లింగ్స్, మీ యొక్క తోబుట్టువులతో ఎందుకు మీకు మిస్కమ్యూనికేషన్స్ వస్తున్నాయి, వాళ్ళతో మీకు ఎందుకు బాగుందనే విషయం చెప్తుంది. మీ ప్రయత్నాలు కూడా తెలుస్తాయి. అదేవిధంగా మీ యొక్క 4వ స్థానాన్ని బట్టి ప్రాపర్టీస్, ముఖ్యంగా ఏంటంటే మీరు ఏ ఫేసింగ్లో నివసిస్తే బాగుంటుంది, అలాగే మీకు ఎప్పుడు మీరు గృహయోగం కొనుక్కుంటే బాగుంటుంది అనేది 4వ స్థానం బట్టి, వివాహాన్ని ఎటువంటి పార్ట్నర్ వస్తారు, ఎప్పుడు వివాహం చేసుకుంటే సరైనటువంటి సమయం. చాలామంది ఏంటంటే వివాహం ఎప్పుడు చేసుకుంటే సరైనటువంటి విషయం అనేది తెలియదు. శుభగ్రహాలు వివాహ స్థానాన్ని కనెక్ట్ అయినప్పుడు వివాహం చేసుకోవాలి. అశుభగ్రహాలు కనెక్ట్ అయినప్పుడు, అంటే ఇక్కడ ఏమిటంటే జ్యోతిష్ శాస్త్రంలో అన్ని గ్రహాలు మంచివే, కానీ కొన్ని పర్టికులర్ గ్రహాలు మనం చేసుకున్న కర్మను బట్టి అవి కనెక్ట్ అవుతూ ఉంటాయి, పూర్వజన్మలో చేసుకున్నటువంటి మంచి చెడులను బట్టి. అలాగా మీకు వివాహం ఎప్పుడు చేసుకుంటే మంచిది, ఒక వ్యాపారం ఎప్పుడు ప్రారంభిస్తే మంచిది, ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేస్తే మంచిది, మీరు విదేశాలకు వెళ్తే బాగుపడే యోగం ఉంటే విదేశాలకు వెళ్తేనే బాగుంటుంది, లేదా వేరే రాష్ట్రాలకు వెళ్ళాలా, ఉద్యోగం చేయాలా, వ్యాపారం చేయాలా, ఎప్పుడు ఎటువంటి కండిషన్స్ ఉన్నాయి, కాబట్టి ఏ విషయంలో ఎక్కడ జాగ్రత్తగా ఉండాలనేటువంటివన్నీ కూడా మీ జన్మజాతకంలో తెలుస్తుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ నేను ఒక విషయం చెప్తాను. మన జన్మజాతకంలో ఏదైనా ఒక గండమే ఉందనుకుందాం కాసేపు, లేకపోతే ఏదైనా ఒక ఇబ్బంది ఉంది, మనం భయపడవలసిన పని లేదు. ఎలా అంటే ఇప్పుడు మీరు వెళ్తున్నారు, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మధ్యలో మీకు గొయ్యి కనబడింది. గొయ్యి కనబడితే భయపడతారా, పక్క నుంచి వెళ్తారా? పక్క నుంచి వెళ్తాం కానీ మనం భయపడం. ఆ గొయ్యి ఉందనే విషయం ఎట్లా తెలుస్తుంది మనకి? టార్చ్ ఉంటే మనకు తెలుస్తుంది. వెళ్ళేటప్పుడు దారిలో సర్పం ఉందా, గొయ్యి ఉందా, లేకపోతే పలానా ఇంకేమైనా ప్రాబ్లం ఉందా, అక్కడ బురద ఉందా అనేటువంటిది. ఈ టార్చ్ అనేటువంటిది ఎలాంటిదో జ్యోతిష్ శాస్త్రం అలాంటిది. మరి ఇక్కడ మనం ఈ గోచార ఫలితాలు చెప్పుకుంటున్నాం, దీనికి ఎందుకు చెప్పుకుంటున్నాం? మన జన్మజాతకమే ఇంత కరెక్ట్గా ఉంటాయి అంటే కనుక ఒకటే, బయట ఉండే పరిస్థితులు, మనం తీసుకునే నిర్ణయాలు మన సొంతము, మన కర్మ అంతా మన జన్మజాతకం అయితే, ఇప్పుడు బయట ఉండే కండిషన్స్ అనేటువంటిది ఇప్పుడుండే గోచారం. అంటే ఒక వ్యక్తి మంచి అద్భుతమైనటువంటి బిజినెస్ మ్యానే అనుకోండి, లేదా అద్భుతమైనటువంటి జాబ్ చాలా సిన్సియర్గా చేసే అబ్బాయి అనుకుందాం కాసేపు, అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, కానీ బయట జాబ్ వచ్చేటువంటి ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయి, ఆపర్చునిటీస్ తక్కువ ఉన్నాయి అనుకోండి. మీలో ఎంత టాలెంట్ ఉన్నా ఆ ఆపర్చునిటీస్ని బట్టే మీరు నిర్ణయం తీసుకోవాలి. అంటే ఒక జాబ్ మానేద్దాం అనుకున్నారు, కానీ బయట కండిషన్ పెద్ద ఆపర్చునిటీస్ లేవన్నప్పుడు మానరు మీరు. ఎందుకు? ఈ ఉన్న జాబు మానేసి ఇంకోదేదో ఆపర్చునిటీ వెతుక్కోవడం కరెక్ట్ టైం కాదు అని. అలా కాకుండా ఎక్కువ ఉన్న ఆపర్చునిటీస్, నా టాలెంట్ తగ్గ శాలరీ ఇవ్వట్లేదు అన్నప్పుడు మానేయగలుగుతారు. ఎందుకు? ఇంకా చాలా ఆపర్చునిటీస్ వస్తున్నాయి. అలాగే బిజినెస్ పరంగా కానీ ఇవన్నీ కూడా బయట ఉండే కండిషన్ చెప్పేదే గోచార ఫలితాలు. కాబట్టి మీరు ఈ యొక్క గోచార ఫలితాలని మీ యొక్క జన్మజాతకంలో ఉండేటువంటి యోగాల్ని లేదా జాగ్రత్తల్ని తెలుసుకుంటూ ఆ యొక్క లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీరు పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.